పెట్టి ఆయనకి మందు తాగిన ఒక నిర్మల హాస్పిటల్లో సాగుబతులు ఉన్నాడు ఆయన. అంత అధికారం ఎక్సైజ్ పోలీసులకు అంత అధికారం, ఆబ్కారీ పోలీసులకు అంత అధికారం. పోలీసులకు 50,000 ఇస్తే న్యాయం ఇవ్వకపోతే మందు తాగుడు, మందు తాపించుడు. ఏది మొనకొండ పాస్, రూపాయి పాస్ మందు. అంత అరాచకమైన ఈ తొర్రూరు డివిజన్ లో అంత ఆబ్కారీ పోలీసులు అంత అన్యాయంగా వచ్చి సార్ మా ఆయన లేడు, ఆడ బోర్ బండి వేస్తుండ్రని అటు పోయిండు సార్. మీ బండి ఇవ్వద్దు అన్నారు సార్. ఇంటి ముందట మా బండి ఉన్నది, ఆయన నడిచిపోయిండు సార్ అటు బోర్ బండి చూడటానికి. అయితే మా పొలం దగ్గర వేస్తుంటే అయితే నువ్వు సార్ పెట్టినావు అన్నారు. సార్ లేదేం లేదు, పాత కేసు ఉన్నది, మీ ఆయన ఎడిపోయిండు, మీ ఆయన కావాలి ఫస్ట్ అన్నాడు. అయితే పాత కేసు ఉంటే నేను సంతకం చేస్తా సారు. మా ఆయన లేవు. కాదు 3 నెలల కింద వచ్చినప్పుడు నువ్వు వేయలేదన్నాడు. నాకు తెలియదు సారు మీరు ఎవరో అని, నాకు తెలియదు సార్, దండం పెడతా సారు నేనన్నా. కాదు మీ వాళ్ళే రావాలి, మీ ఆయన రావాలంటే మా మనవాడు వచ్చిండు సార్, తాళం చేయకుండా పెట్టున్నాడట, ఫోన్లో మాట్లాడిండు మా ఆయన. అయితే ఆ బండి తీసుకొని వస్తే నేను వస్తా ఎండలో నడిచి రానని ఆయన అన్నాడు సార్. ఈ మా మా మనవాడికి తాళం చేయి గుంజుకున్నాడు, అది చూసిండు. తాళం చేయి తీసుకొని వస్తుంటే బండి తీస్తే బండికి తాళం చేయి గుంజుకున్నాడు, నడిచి వచ్చిండు. ఇంతలే మా ఆయన వాళ్ళు ఫోన్ల మీద పోయి సారు దండం పెడతా సారు 5,000 అన్నారు, 10,000 అన్నారు. నా దగ్గర లేదు సారు, 50,000 ఇవ్వాలి, లేదో బండి గుంజుకోపోతాను, లేదో మీ వానికి రమ్మన్నారు. కాదు సార్ దండం పెడతా, ఆయన సూపర్ మంచిగా ఉన్నాడు సార్, వద్దు సార్ గోళీలు నా చేయి ఇరిగి ఉన్నాయి సార్, ఆ చేయి కూడా చూపెట్టినా వాళ్ళకు ఏ బాధపడతలేదు సారు. కాలు మొక్కినా దండం పెట్టినా అస్సలు వదిలిపెట్టలేదు. ఇంతలోనే మా ఆయన వచ్చింది సార్. మా ఆయన వచ్చినాక నాకేమో ఈ లంచ్ అప్పుడు వచ్చినా కూడా ఏం ఇవ్వలేదు. మళ్ళీ ఇగో ఇప్పుడు కూడా అయ్యో ఈయనే కాదా పాతోడే అని ఆయన. ఇంతలోనే జీప్ వచ్చింది సార్. జీప్ వచ్చినా ఇప్పుడు వచ్చిన ఎస్ఐ ఏమన్నాడు, గల్ల బట్టి గుంజుండు సార్ మా ఉంది. ఆయన కాస దడ లేచింది, మంచులు గింత దబ్బున మంచులు పోసిన నా జాకెట్లో ఏమో తాళం చేయి ఉన్నాడు, ఇగో ఇట్లా బట్టి గుంజుకున్నాడు ఆయన, ఎర్రగా ఉన్నాయి ఆయన. గుంజుకొని ఆ మావనికి గల్ల లేబట్టి ఆయన తీసుకుపోతాడు, ఫోన్ గుంజుకున్నాడు. ఈయనేమో బండి మీద కూర్చున్నాడు. వద్దు సార్ దండం పెడతా, ఇగో ఇంత మంచిలు తాగి వస్తానని ఆ గల్లబట్టి గుంజుండు ఇంత దూరం కిలోమీటర్ అను వచ్చి నేను ఒక పెద్ద మనిషి సార్ ఈ తండలా వద్దు సార్, మీ ఎంత ఇచ్చినా నేను పోలీస్ స్టేషన్ దాకా సంతకం పెట్టైనా వస్తా సార్, పాత కేసు అంటే నాది ఇప్పుడు కాదు సార్, 10 సంవత్సరాల కింద పొడా 2 దెబ్బలు వేసిండు. ఎత్తే ఇక చి అని మళ్ళీ ఏడ్చుకుంటా వచ్చిండు. మళ్ళీ వద్దు సార్ ఎందుకు కొడుతున్నారు సార్ అని ఇట్లా కొట్టి అయితే మోకం మీద నాకు కొట్టిండు సార్. మళ్ళీ పోయి సంచిలో పోయి బాటిల్ పట్టుకొని ఇచ్చి నా ఇజ్జత్ అని నా బండి గుంజుకుపోతారు, మా ఇద్దరికి తీసుకుపోతారు, మా ఎక్కడ ఇల్లు ఉన్నాయి సార్ నాది. అయితే పోసుకున్నాడు సార్. లబా లబా మోతుకుంటే ఇక జీబు వేసుకొని ఉరుకుడు సార్ వాళ్ళు. మందు పురుగుల మందు దబ్బున ఇక నా నాలుగే కాలిపోతాను సార్. నాకు అసలు ఇక ఆడబడ పోసుకుంటే ఎవరు వస్తలేరు. మా వాళ్ళు వస్తే మా అమ్మని వాళ్ళకి ఇట్లా వస్తే వాళ్ళ ఎల్లగొట్టి వాళ్ళకు మీరు రావద్దు, మేము ఇంత అంత అడుక్కొని పోతాం, మీరు రావద్దు, మీ ముందట ఇవ్వద్దు, మీరు బ్లేమ్ చేస్తారు. వాళ్ళు ఊరికిరు ఇక మందు పడే వరకు భీముడు నువ్వేం బాధపడకు, ఏం టెన్షన్ పడక అనుకుంటా. ఇప్పుడు వచ్చే పోలీసు కారు వేసుకొని పోతే ఇంతలే మా తమ్ముడు ముందట పడి వాళ్ళ దగ్గర ఫోటో తీసుకున్నాడో ఏందో. ఇంతలే మా వాళ్ళు వచ్చి లబా మోతుకుంటే ఇక మేము పడేసి ఉంటే మా వాళ్ళు బండి మీద అది హాస్పిటల్ తీసుకొచ్చిరు. మా వాళ్ళు ఎవరు లేరు సార్, మేము ఇద్దరే ఉన్నాం ఆడ. ఇక సాగు బతుకులో ఉన్నాం సార్, అక్కడ బొచ్చాడు పైసలు ఉన్నాయి, మేము మా పిల్లలు లేరు ఏం లేరు సార్. నా కొట్టిండు సార్, ఇక మూతి మీద కొట్టిండు. వాళ్ళిద్దరు ఉన్నారు ఫస్ట్ వచ్చేటోళ్ళు. 8ంటికి వచ్చారు సార్, 8 నుంచి 12:30కు జీప్ వచ్చింది సార్. 1 గంట పోయారు సార్. ఒక్క గోస చరిత్ర ముగ్గురు రాసిన సార్, కాలాల పడ్డా ఏం చేసినా ఈ ముగ్గురు వచ్చి మాకు ఇటు కూర్చొని ఉన్నారు. ముగ్గురు తాళం చేయి సంతక పలగొట్టిరు, ఇంట్లో పలగొట్టి ఉన్నది సార్. పోలీసు వాళ్ళు పోయి చూసినా అంతే ఉండాలి, అంత గోస పెట్టించారు సార్. నిర్మల హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఉదయం తొర్రూరు మండలం కొమ్మనపల్లి గ్రామ పంచాయతీ శివార్ కపూరియా తండాలో ఒక గిరిజన రైతు, సుమారుగా ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది, నునావత్ భీముడు అని. ఆయన వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాడు. సరే, గిరిజన ప్రాంతాల్లో లేదా ఆదివాసీ ప్రాంతంలో కొంత వాళ్ళ రోజంతా కష్టపడి బతకడం కోసం శ్రమజీవులు కనుక కొంత వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ప్రకారం ఒక పావు లేదా అరౌండ్ 250 ml అట్లా ఆల్కహాల్ పెట్టుకొని వాళ్ళు వాడుకునే రైట్ ఉన్నది.
అట్లా కూడా కాకుండా ఎక్సైజ్ అధికారులు సడన్గా దాడి చేసి తండా మీద ఉదయం 8 గంటల నుంచి కొంత ఎవరైతే గ్రామంలో పతారు ఉన్నటువంటి లీడర్లు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు సారాంతానవు మాకు చందా ఇవ్వాలి మామూలు ఇవ్వాలని బెదిరించి మళ్ళీ గతంలో నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల కింద అమ్మినావు 9 ఏళ్ల కింద అమ్మినావు అనే పేరుతోని నువ్వు ఇన్నేళ్ల నుంచి అమ్ముతున్నావు అని వేధింపులు స్టార్ట్ చేసి 50,000 ఇస్తావా లేదా అనే దాని మీద ఆయన దౌర్జన్యం చేయటం 8:30 నుంచి 11:30-12 గంటల ప్రాంతం వరకు ఈ రకంగానే వేధింపు చేయటం భార్య మీద దాడి చేయటం నీ బీరువాల సారా ఉందని లేదంటే తాళం ఇయ్యమని ఆమె దగ్గర తాళం తీసుకొని ఒక మహిళ మీద కూడా మరి ఆమె పెదాల మీద గుద్దటం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ మీడియా మిత్రులు కూడా చూడటం జరిగింది. ఇంత అనాగరికంగా పనిచేయటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటే నేనేమంటున్నానంటే ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర ఎప్పుడు అందులో సారా ఉంటుంది, గంజాయి ఉంటుంది, ఇంక ఇతరులు ఉంటాయి. వాళ్ళకి ఎవరికైతే నచ్చలేదో వాళ్ళ ముందు పెట్టి ఇగో ఈ సారా రికవర్ చేసిన వాళ్ళ పేరుతో చేస్తాం. ఏం సార్ వీళ్ళు మంచి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదంటే ఇప్పుడే దొరికిరని ఇక ఫోటో కొట్టినాం, మీ ఆఫీసర్లో పంపినాం, వెహికల్ దొరికింది, సైకిల్ దొరికింది అనే పేరుతో ఒక ఫేక్ అట్లా చేస్తూ ఉంటారు. ఇది మామూలే. ఎవరైతే ఇది గమనించకుండా ఉంటారో వాళ్ళ దగ్గర మామూలు డబ్బులు తీసుకొని వదిలేయటం. ఇది బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంత అవినీతి శాఖ ఇంకోటి లేదు, అందరికీ తెలుసు. కానీ ఈ రకంగా ఒక గిరిజన రైతును తన భార్య మీద దాడి చేశారు, అతని మీద దాడి చేశారు. ఇవాళ నేను ఊర్లో ఒక పెద్ద మనిషిని, నేను ఒక పతార కలిగినోడిని, నేను 10 మంది చెప్పేటోని, నేను సారా పెట్టట్లేను, నా మీద దౌర్జన్యంగా రైడ్ చేశారు, పెట్టని సారాను తీసుకొచ్చి పెట్టినట్టుగా ధృవీకరించారు, నా భార్య మీద నా మీద భౌతిక దాడులు చేశారు, 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. ఇది ఎక్కడిదని అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. మళ్ళీ ఇది ఇట్లా పోవంగా ఎంత హుషారో చూడండి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేయాలి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎంత గమ్మత్ చూడండి పోలు వాళ్ళు. అంటే సివిల్ పోలీసు ఆబ్కారీ పోలీసు కనెక్టివిటీ ఉంటుందా? ఏంది అరాచకం? ఒక ఆఫీసర్ వాళ్ళ భార్య తీసుకురావాలి, వాళ్ళ బంధువులకు చెప్పాలి, ఊరిలో తీసుకురావాలి, బాగు చేయించడానికి కావాల్సిన మెకానిజం చేయాలి. ఆయన అక్కడ వదిలేసి ఊరికొచ్చి సడన్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్టు అర్థమైంది. మీ చర్యలు మీరు కప్పిపుచ్చుకోవడం కోసం, లేదా ఒక గిరిజన రైతు తను ఏమైనా ప్రమాదం జరిగితే మా మీదకి ఏమవుతుందో అని నెట్టివేయడం కోసం. అందుకే ఆ SICI మీద SC ST అట్రాసిటీస్ పెట్టాలి, తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ కేసు మీద పూర్తి స్థాయి విచారణ చేయించాల్సిందిగా మేము SP గారిని కోరుతున్నాం. SC ST కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా మీరు అధికారంలో ఉన్నారు, మేము అధికారం ఎవడు ఉంటేందండి? పోలీసు వాళ్ళే కదా, చట్టం అదే కదా, రూల్ అదే కదా. రూల్ మారలే, పోలీసు మారలే, చట్టం మారలే. రాజకీయ పార్టీ అవతారం మారింది అంతే. అవతారం మారితే చట్టం మారిందా? వాళ్ళే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇదే డిపార్ట్మెంట్ కదా, ఇదే పోలీస్ కదా, ఇదే చట్టం కదా, ఇదే మీడియా ఉంది కదా, ఇదే ప్రజలు కదా. మరి మీరు ఇట్లా చేసా ఇదంతా తప్పుడు ఆరోపణలు. దయచేసి నేను సివిల్ పోలీసు ఆఫీసర్స్ కానీ ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ కానీ చెప్తున్నాం, సిన్సియర్గా ఇగో ఈ కూతబెట్టి 50 మీటర్ల దూరంలో డ్రమ్ముల కొద్ది సారా దొరుకుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో 50 మీటర్ల దూరంలో డ్రమ్ముల కొద్ది సారా. ఇవాళ అనాథరైజ్డ్గా ఈ మండలంలో కనీసం 550 బెల్ట్ షాపులు ఉన్నాయి. చేయమని రైడ్ వీళ్ళకి దమ్ముంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకుండా ఏమన్నాడు? తెలంగాణలో ఒక్క బెల్ట్ షాపు లేకుండా చెప్తాను, ఒక్కటి చేయమను. దీనికి చట్టం అక్కర్లేదు, శాసనం అక్కర్లేదు కదా. ఇలా ప్రజలు అన్యాయం అవుతారు కదా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కదా. మరి అటువంటిది అదే రేవంత్ రెడ్డి గారు గిరిజనుల మీద దాడి చేయమన్నారా? గిరిజనులు కొట్టమన్నాడా? గిరిజన మహిళల మీద దాడి చేసి కొట్టమన్నారా? బీరువాళ్ళని పగల కొట్టమన్నాడా? బీరువాళ్ళను 20,000 తీసుకుపోమన్నాడా? ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళని ప్రయత్నం చేయమన్నాడు. అందుకే మేమేమంటున్నాం, దీంట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేయాలి. అధికారుల మీద మేము SP గారికి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన SP మహబూబాబాద్ ES ఎక్సైజ్ కమిషనర్ అండ్ సూపరింటెండెంట్ మహబూబాబాద్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని పట్ల న్యాయ విచారణ క్లియర్ జరగాలి. నిజంగా తప్పు చేస్తే ఎవరికైనా పనిష్మెంట్ జరగాల్సిందే. చట్టానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కేసు కావాలి. కానీ చట్టానికి చేతిలో తీసుకొని ఏ సంబంధం లేకుండా సంబంధం ఉందని తప్పుడు కేసులు పెట్టి కేసులు బనాయించి మహిళ మీద దాడి చేసి గిరిజనుల మీద దాడి చేయడం అనేది తప్పుగా మేము భావిస్తున్నాం. ఇది కనుక మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తాం. దీనిపైన న్యాయ విచారణ జరగడం కోసం మేము పోరాటం చేస్తాం. గిరిజన రైతుల మండలంలో SC ST బీసీలు సమాజంలో ఉన్న పౌర సమాజం అందరూ కూడా దీని మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది.